అంతన్నారింతన్నారు. అడవుల జిల్లాతో మాది విడదీయలేని బంధం అన్నారు. గెలిస్తే ఏదేదో చేస్తామన్నారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? పదవుల కోసం పాకులాడుతూ ప్రజాసేవని గాలి కుదిలేశారు. అభివృద్ధిని అటకెక్కించేశారు. ముచ్చటగా ఆ ముగ్గురు నేతల తీరుపై ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇంతకీ ఎవరా ముగ్గురు నేతలు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాపక్షం అన్నారు, గెలిచాక ముఖం చాటేశారా? వీకెండ్ ఒకరు, చుట్టపు చూపుగా ఒకరు, పదవుల వేటలో ఒకరు, ఏం పట్టనట్టు ఇంకొకరు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాకిస్తూ కాంగ్రెస్ కు పట్టం కట్టారు జనం. అయితే ఎన్నికల అయ్యేదాకా ప్రజాపక్షం అంటూ ఊదరగొట్టిన నేతలు విజయం సాధించగానే ముఖం చాటేస్తున్నారు. చూద్దామంటే వాళ్ళ ముఖాలే బంగారం అయ్యాయి అంటూ జిల్లా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గెలిచి 10 నెలలైనా మా ఎమ్మెల్యేలను చూసే భాగ్యమే కలగలేదంటున్నారు ఆ నియోజకవర్గాల ప్రజలు. ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఎవరు గెలిచినా మన బతుకులు ఇంతే అనుకుంటున్నారట లోకల్ జనాలు. అడవుల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు దాటినా ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, చెన్నూరు నియోజకవర్గాలు కాస్తో కూస్తో అభివృద్ధి బాటపట్టగా మిగిలిన నియోజకవర్గాలు ఇంకా ఏడుస్తూనే ఉన్నాయి. అందుకే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన జనం కాంగ్రెస్ కు పట్టం కట్టారన్న వాదన ఉంది. నిర్మల్, ఖానాపూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదంట. గెలిచి 10 నెలలు అవుతున్నా పట్టుమని 10 రోజులు కూడా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉండలేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టి మిమ్మల్ని గెలిపిస్తే 10 నెలల్లోనే తమ బతుకుల్ని అగమ్య గోచరంగా మార్చేశారని మండిపడుతున్నారట అక్కడి ప్రజలు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారమే ఇప్పుడు జిల్లాలో పొలిటికల్ గా చర్చనీయాంశం అవుతోంది. వీకెండ్ ఎమ్మెల్యేగా ఒకరు ముద్ర వేసుకుంటే చుట్టపు చూపుగా వచ్చిపోతున్న నేతగా మరో ఎమ్మెల్యే పేరు గడించారు. ఇక మరో ఎమ్మెల్యే మంత్రి పదవి వేటలో ఉన్నారట. ముచ్చటగా ఈ ముగ్గురు నేతలు తమ తమ నియోజకవర్గాల్ని గాలి వదిలేశారన్నమాట. ఈ 3 నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే స్థానికంగానే ఉంటున్నా నియోజకవర్గ కేంద్రం వైపు కన్నెత్తి చూడడం లేదట. దీనికి బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. డీలిమిటేషన్ తర్వాత నియోజకవర్గ కేంద్రం మారిపోతుంది కాబట్టి అక్కడ తనకేం పని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట ఎమ్మెల్యే. మరో ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి కోసం పైరువేలు చేసేందుకు ఢిల్లీ టు హైదరాబాద్ అంటూ గాల్లోనే చక్కర్లు కొడుతూ నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేశారట. కార్యకర్తలు, నాయకులు, అనుచరుల ఒత్తిడితో నెలకోసారి నియోజకవర్గానికి వస్తున్న మంత్రి పదవి సంగతులే మాట్లాడుతున్నారు తప్ప నియోజకవర్గ సమస్యలపై కనీసం ఆరా తీయడం లేదట. ఇదే లిస్టులో ఉన్న మరో నేత ఎల్పీ బాధ్యతలతో బిజీగా ఉన్నారట. నియోజకవర్గానికి రాకుండా పోతే ఎమ్మెల్యే కాకుండా పోతానా అంటూ అనుచరుల్ని ఎదురు ప్రశ్నిస్తున్నారట. ఎక్కడుంటే ఏంటి, నిధులొస్తే చాలదా అని దబాయిస్తున్నారట. అసలు నిజమేంటంటే ఆ ఎమ్మెల్యే ప్రతిపక్షం కావడంతో నియోజకవర్గానికి నిధులు సైతం సరిగ్గా రావడం లేదట. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఈ 3 నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగానే ఉంది. మిగిలిన 7 నియోజకవర్గాల్లో 5 స్థానాలు ప్రతిపక్షాలవే కాబట్టి అధికార పార్టీ పట్టించుకోక పరిస్థితి అంతంతే అన్నట్టుగా ఉందట. మంచిర్యాల, చెన్నూరు మాత్రమే ఎమ్మెల్యేలు యాక్టివ్ గా ఉండడంతో కాస్తో కోస్తో అభివృద్ధి ముఖం చూసినట్టుగా తెలుస్తోంది. మరి 2 నియోజకవర్గాల్ని చూసైనా తమ ఎమ్మెల్యేలు మారితే ఎంత బాగుండో అని ఆ 3 నియోజకవర్గాల జనం కోరుకుంటున్నారట. మరి ఇప్పటికైనా నేతలు తీరు మార్చుకొని మసలుకుంటారో లేక తాము ఇంతే అని యథాలాపంగా వ్యవహరిస్తారో చూడాలి.